అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలెక్టర్ గారికి నేను అప్స్టాండ్ అయినట్టు పెట్టాను సార్ ఇన్ఫర్మేషన్. నేను అప్స్టాండ్ అయ్యి వెళ్ళిపోయాను అని ఇచ్చాను. నేను వెళ్ళలేదు సార్, ఇక్కడికి కూడా వచ్చాను. ఆ రోజు ఉంది 2019 డిసెంబర్లో నన్ను నువ్వు రావద్దు విధుల్లోకి, నువ్వు టీడీపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఏదో రీజన్ చెప్పి రప్పిలేదు. కానీ నేను మొండికి వచ్చాను. రిజిస్టర్లో పేరు నాది ఎక్కి నేనే ఎక్కి అటెండెన్స్ కూడా వేసినాను. కాంట్రాక్ట్ బేస్తో ఉంది కానీ నా పేరు కొట్టేసినారు. నా పేరు కొట్టేసి నేను అడిగితే కమిషనర్ గారు, గతంలో కమిషనర్ గారు 2 రోజులు వెయిట్ చేయను, ఇది నేను సాల్వ్ చేస్తాను, నేను మాట్లాడతాను చైర్మన్ గారు. మళ్ళీ నన్ను ఆఫీస్లోకి రాలేదు. మళ్ళీ మీకు అసలు నువ్వు ఆఫీస్కి వచ్చి వర్కే చేయలేదు, అసలు నువ్వు వెలుగుతూ ఆఫీస్కి వచ్చినావు ఇట్లా మాట్లాడుతాను. నేను సొంతంగా చేసుకోవడం లేదు. వైసీపీ జెండా వేసుకోమని మీరు అనొచ్చా? మేము కాదు సార్, సార్ నోటు కొట్టదు సార్. ఎందుకంటే అందరూ పేద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఆన్లైన్ లో ఉంది, వాళ్ళని మీరు అడ్జస్ట్ చేసుకుని ఈ రోజే పెట్టుకోండి. మేము మీది ఏమి విమర్శించాం మా కలెక్టర్ గారు తెలుసు. ఇప్పుడు 2 నిమిషాలు మేము కలెక్టర్ గారు ఫోన్ చేస్తాం, 5 నిమిషాలు పని జరిగిపోయింది. ఇచ్చిన నోట్ పత్రం నా పేరు కూడా ఇద్దండి, జవాజీ భవన్ నా ఎంప్లాయీ సహా ఇచ్చారు. జీవో ఉంది నా పేరుతో కూడా. నేను 2000 దానిలో నేను ఎక్కడ ఇచ్చాను. ఒక బస్సు అయితే ఎంతవరకు ఆ బస్సు దాకా ఆ రోడ్లు ఆగాల్సిందే. మరి ఏం చేయలేము. మీరు మున్సిపాలిటీ ఆక్రమించుకున్న స్థలాన్ని బస్సులు అక్కడ పట్టుకెళ్ళి ఆగలేక దాని విషయంలో మాట్లాడొచ్చినావు. సర్వే చేయమని వాళ్ళు సర్వే చెప్తున్నాం కదా. ఇది కమిషనర్ చాలా ఉందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.